పురుషులకు కూడా ఋతుక్రమం ఉండాల్సింది. పిల్లల్ని కనడంలోని కష్టాలు తెలిసేవి. గర్భస్రావమైన మహిళా జడ్జిని తొలగించడం పైన సుప్రీంకోర్టు వ్యాఖ్య. సో చాలా కోపంతో ఆగ్రహంతో సుప్రీంకోర్టు ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. గర్భస్రావం వల్ల ఎదురయ్యే శారీరక మానసిక క్షోభను పరిగణలోకి తీసుకోకుండా పనితీరు సరిగ్గా లేదంటూ మహిళా జడ్జిని మధ్యప్రదేశ్ హైకోర్టు తొలగించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా ఆక్షేపించింది. ఇది ఎవరికో సామాన్య ప్రజలకో ఇంకెవరికో ఎదురుగాలే, ఒక జడ్జికి ఎదురైన పరిస్థితి. పురుషులకు కూడా ఋతుక్రమం ఉండాల్సింది. సంతానాన్ని కనడంలో మహిళలు పడే ఇబ్బందులేంటో తెలిసేది అంటూ జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. సివిల్ జడ్జిల తొలగింపునకు అనుసరిస్తున్న విధానంపై వివరణ ఇవ్వాలని బుధవారం హైకోర్టును ఆదేశించింది. ఆ మహిళా జడ్జికి గర్భస్రావం జరిగింది. అటువంటి మహిళ మానసికంగా శారీరకంగా ఎంతో వేదనకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా పెండింగ్ కేసుల ఆధారంగా ఆమెను తొలగిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టింది సుప్రీంకోర్టు. అటువంటి ఆరోగ్య ప్రమాణాలు పురుష న్యాయమూర్తులకు కూడా ఉండాలని ఆశిస్తున్నట్టుగా వ్యాఖ్యానించారు. అంటే ఎవరైతే ఆమెని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారో మీకు కూడా ఆ నెలసరి వస్తే బాగుంటుండే పురుషులకు కూడా అని వ్యాఖ్యానించింది. పనితీరు ఆశించిన స్థాయిలో లేదంటూ మధ్యప్రదేశ్లో 6 మహిళా జడ్జిలను తొలగించిన వ్యవహారాన్ని సుప్రీంకోర్టు 2023 నవంబర్ 11వ తేదీన సుమోటోగా విచారణకు స్వీకరించింది. హైకోర్టుతో పాటు తొలగింపునకు గురైన మహిళా జడ్జిలకు కూడా నోటీసులు ఇచ్చింది. ఆ 6లో 4 మహిళా జడ్జిలను తిరిగి నియమిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు విస్తృత ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీన నిర్ణయం తీసుకుంది. మరో 2 మహిళా జడ్జిలకు పునర్నియామక ఉత్తర్వులు ఇవ్వలే. వీరిలో అదితి కుమార్ శర్మ పనితీరు అత్యంత పేలవంగా ఉందంటూ సర్వోన్నత న్యాయస్థానానికి హైకోర్టు నివేదించింది. 2022లో ఆమె వద్ద 1500 కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపింది. అయితే 2021లో తనకు గర్భస్రావమైందని, తన సోదరుడికి క్యాన్సర్ సోకిందంటూ తన కష్టాలను అంతకుముందే ఆమె హైకోర్టుకు నివేదించింది. ఆ తర్వాత ఈ విషయాలన్నీ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకొచ్చాయి. దీంతో పాటు కరోనా వ్యాప్తి సమయంలో న్యాయస్థానాలు పనిచేయని విషయాన్ని కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకున్నది. సుప్రీంకోర్టు నోటీసుతో పిటిషన్ దాఖలు చేసిన అదితి కుమార్ శర్మ తన పనితీరును మదింపు చేసే సమయంలో మాతృత్వ సెలవులో ఉన్న విషయాన్ని హైకోర్టు విస్మరించిందని తెలిపారు. తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని పేర్కొన్నారు. సమానత్వ హక్కును హైకోర్టు ఉల్లంఘించిందని ఆరోపించారు. ఇది కోర్టులో ఉన్న పరిస్థితి. ఇక బయట ఎట్లుంటుంది? ఇక కోర్టులో ఈ సిచ్యువేషన్ ఉంటే. నెక్స్ట్, స్వర్ణ దేవాలయంలో సుఖ్బీర్పై కాల్పులు, పోలీసుల అప్రమత్తతతో తప్పిన ముప్పు, నిందితుడు నరైన్ సింగ్ అరెస్టట. స్వర్ణ దేవాలయంలో సేవలో పాల్గొన్న సుఖ్బీర్ సింగ్ బాదల్ ఇట్లా అటాక్ ఇట్లా జరిగింది. సుఖ్బీర్పై కాల్పులు జరిపిన వ్యక్తిని అడ్డుకుంటున్న అనుచరులు, భద్రతా సిబ్బంది. పంజాబ్లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్నం జరిగింది. ఆయనపైన ఖలిస్తానీ మాజీ ఉగ్రవాది తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు. సేవాదార్ కాపలాదారుడిగా సుఖ్బీర్ శిక్ష అనుభవిస్తూ ఉండగా బుధవారం ఉదయం 9:30 ఈ ఘటన చోటు చేసుకుంది. శిక్షలో భాగంగా స్వర్ణ దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద సుఖ్బీర్ చక్రాల కుర్చీపై కూర్చొని కాపలాదారుడిగా ఉన్నాడు. ఒక వృద్ధుడు ఆయన్ని సమీపించాడు. ప్యాంటు జేబులోంచి తుపాకీ తీసి సుఖ్బీర్ పైన కాల్పులు జరిపాడు. దీన్ని గమనించి సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులు, సుఖ్బీర్ వ్యక్తిగత సిబ్బంది వెంటనే ఆ వృద్ధుని అడ్డుకొని పక్కకు తీసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సుఖ్బీర్కు ఎలాంటి హాని జరగలే. నిందితుడిని నరైన్ సింగ్ చౌరాగా గుర్తించారు. అతడు గతంలో బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ అనే ఉగ్ర ముఠాలో పనిచేసినట్లు పలు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వచ్చాయి. చౌరాను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. కేంద్ర సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు, కాంగ్రెస్ పంజాబ్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా, ఆ పార్టీ సీనియర్ నేత ప్రతాప్ సింగ్ బజ్వాలతో పాటు అత్యున్నత సిక్కు మత పీఠం అకాల్ తఖ్త్ ప్రతినిధులు ఈ ఘటనను ఖండించారు. సో అక్కడ ఉన్న ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. సో ఇది చలో నెక్స్ట్, ఫడ్నవీస్కే పట్టం. మహారాష్ట్ర సీఎంగా బీజేపీ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఎట్టకేలకు ఉత్కంఠకు తెర. నేడు ప్రమాణ స్వీకారం హాజరు కాబోతున్న ప్రధాని. దాదాపుగా ఊహించిందే. కాకపోతే ఏంటంటే బీజేపీ ఫడ్నవీస్కి కాకుండా అదే బీజేపీలో ఉన్న వేరే నేతనేమైనా ప్రవేశపెట్టే అవకాశం ఉంది, ఆయనకి ఏమైనా ముఖ్యమంత్రి ఇవ్వచ్చు అన్న చర్చ అయితే వచ్చింది. సో బేసిక్గా వీళ్ళకి అధికారం దూరంగా ఉన్న దగ్గరనే అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేసి సక్సెస్ కూడా అయ్యిండ్రు.
సో అలాంటిది 132 సీట్లు వచ్చిన తర్వాత ఇంకొక 9 సీట్లు వస్తే మ్యాజిక్ ఫిగర్కు చేరుకునే దగ్గరలో ఉన్న వీళ్ళు సీఎం పీఠాన్ని ఎట్లా వదులుకొని ఏకనాథ్ షిండేకో లేకపోతే ఇంకొక ఆయనకో ఇస్తారు, ఇచ్చే అవకాశం లేదు. సో అట్లా ఇంతకాలం ఆ ఏకనాథ్ షిండేని బుజ్జగించే ప్రయత్నాలు వీళ్ళు చేశారు. మొత్తానికి ఏదో ఒకటి చేసి సెటరేట్ చేసినట్టున్నారు. ఫడ్నవీస్కే ముఖ్యమంత్రి పీఠాన్ని ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రులుగా ఎవరైతే ఈ కూటమిలో ఉన్న మహాయుతి కూటమిలో ఉన్న ఏకనాథ్ షిండే, శివసేన షిండే పార్టీ నుంచి ఆయనకి, అజిత్ పవార్ ఎన్సీపీ అజిత్ పవార్కి వాళ్ళిద్దరిని ఉప ముఖ్యమంత్రులుగా, ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకున్నారు. సో ఇవాళ ప్రమాణ స్వీకారం అంటే ఇవాళ లాస్ట్ డే యాక్చువల్గా ఈ రోజుల లోపుగా డెసిషన్ తీసుకొని గవర్నమెంట్ కొలువు తీరాలా. సో ఇవాళ ప్రమాణం చేయబోతున్నారు. మహా ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. మహారాష్ట్ర సీఎంగా భాజపా అగ్రనేత దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టడం ఖాయమైంది. ముంబైలో బుధవారం జరిగిన రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రిగా ఆయన పేరును ఖరారు చేశారు. అనంతరం పార్టీ శాసనసభాపక్ష నేతగా ఫడ్నవీస్ ఎన్నికయ్యారు. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టనుండడం ఇది మూడోసారి. కొత్త ప్రభుత్వంలో 2 ఉప ముఖ్యమంత్రులు ఉంటారని, వారు కూడా గురువారం తనతో పాటు మంత్రులుగా ప్రమాణం చేస్తారని ఫడ్నవీస్ ప్రకటించారు. అయితే ఆ ఇద్దరిలో ప్రస్తుతానికి ఒక్కరిపైనే అధికారికంగా స్పష్టత వచ్చింది. తాను డిప్యూటీ సీఎంగా మరోసారి బాధ్యతలు నిర్వర్తించబోతున్నట్లు ఎన్సీపీ అగ్రనాయకుడు అజిత్ పవార్ ప్రకటించారు. ప్రస్తుతం మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎంగా ఉన్న శివసేన అధినేత ఏక్నాథ్ షిండే కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉంటారని తెలుస్తోంది. అయితే దీనిపైన అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదట. దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్లో గురువారం సాయంత్రం ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు ప్రధాని మోదీ సహా 9 నుంచి 10 మంది కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుంచి 19 మంది ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నారు. షిందే పవార్లతో కలిసి వెళ్లి ముంబైలోని బుధవారం నాటి భాజపా శాసనసభాపక్ష భేటీకి పార్టీ కేంద్ర పరిశీలకులుగా సీనియర్ నేతలు నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ హాజరయ్యారు. పార్టీ శాసనసభాపక్ష నేతగా సమావేశంలో ఫడ్నవీస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం షిండే, అజిత్ పవార్లతో కలిసి మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను ఫడ్నవీస్ కలిశారు. తనకు మద్దతిస్తున్న పార్టీల లేఖలు సమర్పించారు. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఫడ్నవీస్ను గవర్నర్ ఆహ్వానించారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన ఫడ్నవీస్ ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీకి శివసేన, ఎన్సీపీలతో పాటు రాష్ట్రీయ సమాజ్ పక్ష్, జన సురాజ్య శక్తి పార్టీ, యువ స్వాభిమాన్ పక్షుకు చెందిన రవి రాణా, 2 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతు లేఖలు అందజేసినట్టుగా తెలిపారు. ముఖ్యమంత్రి పదవి అనేది సాంకేతిక ఏర్పాటు మాత్రమే. షిందే, అజిత్, తాను ఐకమత్యంతో కలిసి పనిచేస్తామని వ్యాఖ్యానించారు. అజిత్కు షిండే చురకలట. ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టడంపై విలేకరుల ప్రశ్నకు షిందే నేరుగా సమాధానం చెప్పలే. ఫడ్నవీస్, అజిత్ పక్కనే ఉండగా సాయంత్రం వరకు వేచి చూడండి అని పేర్కొన్నారట. దాంతో అజిత్ కలగజేసుకొని ఈయనకు సాయంత్రం వరకు తెలుస్తుందేమో, నేనైతే ప్రమాణం చేయబోతున్నా అని అనడంతో నవ్వులు విరిశాయి. వెంటనే స్పందించిన షిందే, అజిత్ దాదాకు బాగా అనుభవం ఉన్నది, ఆయన ఉదయం ప్రమాణం చేయగలరు, సాయంత్రం కూడా చేయగలరు అంటూ నవ్విస్తూనే చురకలంటించారు. 2019లో ఉప ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ సర్కార్లో చేరేటప్పుడు అజిత్ పవార్ పొద్దున్నే ప్రమాణం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. సో మొత్తానికైతే కొంత నివురుగప్పిన నిప్పుల వాతావరణం ఉన్నా ఇప్పుడు ఆడ అజిత్ పవార్ కానీ ఏకనాథ్ షిండే కానీ చేయగలిగిన పెద్ద పని అయితే ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళీ చీల్చి మళ్ళీ బీజేపీని కాదని చేయడానికి కూడా అవకాశం లేదు. కేంద్రంలో వాళ్ళే పవర్లో ఉన్నారు. 132 ఉన్నది. ఆల్రెడీ ఇంకొక 2 ఇండిపెండెంట్, ఇంకొక పార్టీ నాయకుడు బీజేపీతో కలిసిరు. 132, 3 135 అయింది. ఇంకొక 6 అయితే మ్యాజిక్ ఫిగర్ అయినాయి. సో కాబట్టి వాళ్ళు బీజేపీ నాయకుడే అక్కడ ముఖ్యమంత్రి కాబోతున్నారనమాట. ఫడ్నవీస్కి ఆ పదవి